బెండకాయ మసాలా చేసుకున్నారా ఎప్పుడైనా? ఒకసారి ఇలా ట్రై చేయండి. ఒక పాన్‌లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఇలా కట్ చేసుకున్న బెండకాయలన్నిటిని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. బెండకాయ పైన నల్లగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దీనివల్ల జిగురంతా పోతుంది. అండ్ ఇలా 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇవన్నిటిని ఒక బౌల్‌లో ఏసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే పాన్‌లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు, కట్ చేసుకున్న 2 ఆనియన్స్ అన్నీ వేసుకొని, ఈ ఆనియన్స్ అన్నిటిని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, పసుపు వేసుకొని ఈ మసాలా అన్నిటిని 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో పేస్ట్ చేసి పెట్టుకున్న 2 టమాటోస్ కూడా యాడ్ చేసేసుకొని మసాలా అంతా బాగా కలిసేలా అండ్ టమాటోస్ నుంచి ఆయిల్ బయటకొచ్చే వరకు దీన్ని 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలన్నిటిని యాడ్ చేసేసుకొని, ఇదంతా 10-15 మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అండ్ 10 మినిట్స్ తర్వాత చూస్తే కర్రీ రెడీ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోండి. ఇది రోటీలోకి, రైస్‌లోకి, చపాతీలోకి ఎందులోకి తిన్నా కూడా చాలా బావుంటదండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.